కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026 అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదిగా ఉందని విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళల అభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తుందని వారు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ కేంద్రంలో దోర్నాల బస్టాండ్ సెంటర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ప్రత్యేకంగా లైవ్లో తిలకించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ యువతకు, దేశాభివృద్ధికి ఎంతో మేలు కలిగించేదిగా ఉందన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియా పేరుతో చేపట్టబోయే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. ఉపాధి కల్పనకు సమగ్ర దృష్టితో ఈ బడ్జెట్ను రూపొందించారన్నారు. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల అవసరాలు, రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని చెప్పారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా యువతకు భవిష్యత్తు అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. అలాగే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపులు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రతి వర్గానికి అందుబాటులో ఉండేలా రూపొందించబడిందని, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా ఆదివారం రోజు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గతంలో భారతదేశంలో ట్రేడ్ ఒప్పందాలు చేసుకోవాల్సిన దేశాలు, వెనక్కిపోయిన దేశాలు 50 దేశాలు యూరోపియన్ యూనియన్తో సహా ఇండియాతోటి అగ్రిమెంట్కి వచ్చాయి. ఈ సందర్భంగా జరుగుతున్న ఈ బడ్జెట్ ఏర్పడుతున్న ఈ బడ్జెట్ అత్యంత అద్భుతమైనది. దీంట్లో వికలాంగులకు, మహిళలకు, అగ్రికల్చర్కు, టూరిజంకు, మెడికల్ హబ్గా, అన్నిటినీ ఎడ్యుకేషనల్గా అన్ని రంగాలకు అత్యధిక బడ్జెట్ కేటాయించి దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్న బడ్జెట్. ఇది వికసిత భారత్ 2047ను లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేస్తున్న బడ్జెట్. ఈ కార్యక్రమానికి చేసిన విలేకరుల సోదరులకు, బీజేపీ సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. ఈ బడ్జెట్ ప్రోగ్రాంకు జిల్లా కన్వీనర్.